ఆ నీటి కొంగ ఇందాక నేను చూసినప్పుడు ఒక 3-4 చేపలు పట్టుకు తినేసింది. నేను ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మట్టుకు దానికి దొరకలేదు. ఇందాక మట్టుకు పెద్ద పెద్ద చేపలు 3-4 తినేసింది పట్టుకుని. భలే పడుతుంది. అలాగా మట్టిలో ముట్టెట్టు కిలగిచ్చేస్తుంటే చిటికిన దొరికేస్తున్నాయి మట్ట పిల్లలు. మనకైతే అంత ఈజీగా దొరకవు, కానీ ఆ నీటి కొంగకి భలే దొరికేస్తున్నాయి. పొద్దున్న పనిలోకి రావడంతో కింద బాళ్ళకి వెళ్ళిపోయి కంచె అయితే బాగు చేసామండి. 12 వరకు కంచె అయితే బాగు చేసి పైకి వచ్చి జోడైతే కోస్తున్నాను. 4 మోపులు కోసాను. అదో మోపు ఇదో మోపు, ఆల్రెడీ 2 మోపులు కొట్టుగారలు కూడా వేసాను. ఇప్పుడు ఈ జోడ కూడా కొట్టుగారలో వేసి మళ్ళీ కిందకి వెళ్ళి గడ్డి అయితే తగలబెట్టాలి. ఇప్పుడు బాడవలోని అక్కడక్కడ గడ్డి పరకలోని చూడండి, అవి తగలబెట్టాలి టైర్ ముక్కలు అట్టుకెళ్ళి. అన్నం వేసావా? మరి 2 అయిపోతుంది, తినైపోయావా? లాగా లోనకా అయినా కింద కూడా దూరేస్తున్నారా? అదేలే. పెట్టవా? పట్టుకోమ్మా, కంచం పట్టుకోరా. ఇందా ముందు బెండకాయలు కోసుకొచ్చేద్దామా? అటు కాదురా తల్లిగా, ఇటు వెళ్దాం. జోలు వేసుకోమ్మా. చివరి నుంచి బెండకాయలు కోసుకురండి. తర్వాత దొండకాయలు కింద పైన మీద కూర అయిపోతాయి. ఇది కాయ కోసేస్తాను. వాళ్ళు అడిగారు. వాళ్ళ ఆనపకాయలు 3 కొయ్యాల. అదొకటి, సొరకాయ ఒకటి. నడవమ్మ, వెళ్ళరా.
పూలు కోతలేదే పోనీ స్కూల్ కంటే పెడతలేదు. పొద్దున్న పిల్ల ప్రార్థనకి వెళ్ళేది ఎప్పుడన్నా పెట్టవలసింది. అనవసరంగా పోతున్నాయిగా పూలు. టమాటా చెట్టు చచ్చిపోతుంది అంట. ఏంటమ్మా యాస్మిన్ ఎవరికి రారా? అయ్యో కింద చెట్టు అనేది సరిపోయావా? యాస్మిన్ ఇట్రా అమ్మా. నాలుగైతే ఏది నట్టుకుంటా నేను పోను కింద పక్కకి తర్వాత నేను కోస్తాను. జాగ్రత్తగా కోసి తెగ్గకూడదు అసలు. నేను సగ్గా మొన్న బాగా కోసాను అసలు పాదు డ్యామేజ్ అవ్వకుండా. కింద ఒకటి ఉన్నట్టు మొత్తం ఈ పాదున 26 కాయలు ఉన్నాయి. పై పాదున ఒక 16 కాయలు ఉన్నాయి. అవి కలిపితే కూర అయిపోతుంది రేపు పొద్దున. అర్థమైందా? జాగ్రత్తగా కోసి. ఇంక పక్కన ఉన్న చూడు, అది కాదు అది పైన ఉన్న కాయలు నేను కోతానులే. గోడ మీద నేను కోతానులే. దద్దిగి పచ్చిమిరకలు ఏమైనా ఉన్నాయి అంటావా? ఇది కట్టుకో, నువ్వు కట్టుకో, పిల్ల కట్టుకోలేదు కానీ అంటున్నాడు ఇలా అంటున్నాడు. మొన్న మనం తెల్ల వంకాయలు కోసేటప్పుడు ఇది చూడలేం మనం. ఇక్కడ నుండి అదేలే ఇంకా చాలా కాయలు ఉన్నాయి తెల్ల వంకాయలు. ఈసారి అంటే బాగా తెల్ల వంకాయలు. అమ్మో ఎంత కాయ వచ్చిందో. ఎంత కాయ ఫస్ట్లో కాయలేదు కానీ తర్వాత మటుకు భలే కాస్తుంది చెట్టు ఇది. కోసుకో. కాదు వంకాయలు ఈసారి బాగా కాస్తున్నాయి. ఉన్నాయా? అది పెట్టుకో, పిల్ల మొయ్యలో పోతుంది. అది పెట్టుకో. ఉన్నాడు లోనుకున్నాడు లోనుకున్నాడు. ఇక్కడ నుంచో అక్కడ కింద పెట్టేది. ఇదిగో ఫోన్ ఎలా ఇస్తాను పిల్లకే కోసేది వద్దురా. ఇది 2 రోజులు ఆగితే ఇంకా లాగా వద్దు. ఈ 3 కోసేస్తాను. ఫోన్ ఏదో సార్ లెక్తలే ఇక్కడ అక్కడ వేసుకున్నాం సార్.
అట్లా వరకు గోడకి ఎడద్దు మళ్ళీ. ఈ కాయ చచ్చిపోయింది ఇది. అదే కోసి పడేసేస్తాను ఆగి. ఇక ఇక్కడ కాయ ఉంది, ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఇక్కడే కాయ రేపింది, ఇది కూడా రేపు గోసి వచ్చింది. చాలా కాయలు ఉన్నాయి. సరే దొండకాయలు కోసుకొచ్చేస్తాను. దొండకాయలు అంటే పిల్ల గారం కుడిచేస్తుంది ఇందాక నుంచి. అప్పుడేనా? ఇంకా బోలంత టైం ఉంది. ఇంకా ఇద్దా వెళ్ళరా. అక్కడెట్టి ఫోన్ అట్టుకో. అయ్యయ్యో కోసేయి, పెద్ద అయిపోయేలా ఉంటాయి. ఇలా ఇచ్చే చూపించు, కాయ చూపించు, కింద చూపించు. లేతలే నేను మళ్ళీ లేకండి. వదిలేద్దే సరిగా కిందెట్టు, కిందెట్టు. కాయల మీద గట్టి చెప్తా. ఇందా పైకి వెళ్ళొద్దా. గేట్ వేసేయండి, లోనకి ఏ రాకుండా పైన కోసుకొచ్చేద్దాం. కత్తిరి ఏది ఎంత? ఇదే కత్తిరి కత్తిరి తేలేదు నేను, ఇలాగే మర్చిపోతున్నాను. ఇదిగో ఇది అట్టుకో. పైకి నడిచండి, మీ ఇద్దరు ఫోన్ అట్టుకుని కత్తిరి అట్టుకొస్తాను. నడిచండి రా, ఆదిత్యంలో కూడా నడిచారు.
కోతనా కోతనా ఉన్న కాడు కూసి ఈ తయారవుతాయి అంత చిన్న కొయ్యక జాగ్రత్త వదలకో ఇప్పుడే నిద్రలేసాడు అయ్యారు ఏడు చేస్తున్నాడు స్లోగా పెట్టు స్లోగా వంగిని పెట్టరా కదా కిందకే అది గప్పు నుదులైతే బద్దలైపోద్ది అది అంతే ఇక్కడ ఒకటి ఉన్నట్టు మళ్ళీ సారికి చాలా కాయలు ఉన్నాయా ఇందా సరిగ్గా చూసావా ఆగ్రా సార్ కేక అలగలగా లావు అవుతుంది కత్తిరి తీసుకోపోయావా కత్తిరి తీసుకో ఇట్లా ఈ 4 రోజులు ఆగొచ్చింది ఇంక ఇది కోసే ముదిరిపోద్ది రేపుడికి పట్టుకురా ఆస్మిని పట్టుకురా ఇదిగో ఈ కాయని తొండలో ఏ తినేసినాయా ఇదే తొండలే అనుకుంటా అటునాడు దాని కిందకి నాడు దాని కింద ఒక కాయ ఉంది చూడు దాని కిందకి నాడు దాని కింద ముదిరిపోతుంది కాయ వచ్చేవరకు రా చూసుకో బీరకాయలు కట్టుకోకు పెరగవు అదే కోసే అది వచ్చాను బయటకు వచ్చాను చిక్కుడు పోదు ఇప్పుడిప్పుడే పూత చేస్తుంది కానీ ఇదే పోదు నేల మీద పెడితే ఈ పాటికి ఎంత బాగా ఉన్నావు ఆగొచ్చు రాగమ్మా చిక్కుడుగా 4 కాయలు కోసి కింద కొంగ చెప్తా కింద కొంగ ఇటు చూడు కూకండి రా మీరు పక్కన కూకండి మీరు కూడా నువ్వు కూడా కూర్చోరా ఆదిత్య ఓరు కూర్చోరా తిట్టలా కూర్చోరా ఇందా నిన్ను కదరా నిద్రలే ఆడు ఇప్పుడు నిద్రలేసాడు ఆడు కోసేసుకోండి ఈ బీరకాయలు నిలబడతాయి అంటవి ఇది ఎలాగొచ్చినాయండి కుక్క మూతికాయలాగా రాగా 2 కాయలు ఇదిగో ఇందులో మాడిపోయినాయి ఈ కాయలు కూడా తయారైతే సగ్గా కూరకు సరిపోను కానీ పిందులు మాడిపోని అంతే ఇగో ఈ 4 కాయలు 4గురికి ఇచ్చాయి ఇవన్నీ మనం తినలేం ఇప్పుడు మనకు సండే స్పెషల్గా చికెన్ తెస్తాను అర్థమైందా యాస్మిన్ నువ్వు చికెన్ తినకూడదమ్మా తినకు ఇడ్లీ తెస్తాను రాత్రి తెచ్చినట్టు ఇడ్లీ తెస్తాను ఇప్పుడు 4 కాయలు 4గురికి 4 కాయలు ఇచ్చాయి అదే అదే నేను చెప్పేది నైట్ చికెన్ వేసేది నా 4 కాయలు కరెక్ట్గా సరిపోతాయి నేను ఒకసారి చెప్పేది మళ్ళీ మర్చిపోతాను నేను నాకు అసలు మర్చిమరిపి ఎక్కువ అది ఇన్ని వీడియోలు చేస్తాను రోజుకి ఒక్కోసారి చెప్పేది కూడా మర్చిపోతాను నేను చెప్పింది 2 సార్లు చెప్తాను మర్చిపోయి అది ఈ 4 కాయలు 4గురికి 4 కాయలు ఇచ్చాయి ఈ దొండకాయలు మనకు ఉండే ఈ బెండకాయలు సత్యాన్ని తెచ్చాయి ఈ వంకాయల మట్టికి పొండిమాయ అడిగాడు పులపాకులు పొండిమాయ అడిగాడు ఆ మాయకి ఇచ్చేద్దాం అర్థమైందా మొత్తం కాయలు ఎక్కడికక్కడ పనిచేసాగా సరే చికెన్ తెస్తాను అందులోకి వేసి
వెజిటేబుల్స్ అవునమ్మా ఇంగ్లీష్. అరే ముగ్గురు హాయ్ చెప్పండి రా. ఆదిత్య రే హీరో ఇటు చూడరా, ఆడు నిద్రలేసాడు, ఆడ ఇంకా టచ్లోకి రాలే, లైవ్లోకి రాలే. సరే అయితే చికెన్ తెస్తాను వెళ్ళా. ఒకసారి అప్పుడు చెప్పరా. మేము పండించాం, మా అమ్మ నేను మా తమ్ముడు మా నాన్న. గట్టిగా చెప్పాలి, గట్టిగా. మా అమ్మ నేను మా తమ్ముడు మా నాన్న పండించవండి. ఏమేమి పండించావు? ఈ ఆంటీ ఏంటి తల్లి? అదేంటి ఏంటి ఇదేంటి? సొరకాయ. ఇదేంటి? ఇయే ఇయే. వెరీ గుడ్. బాయ్.